హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే వీడియో వచ్చి మన హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేయాలి. ప్రాపర్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్స్ అనేవి పెరిగి మనకి హెయిర్ పెరుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయడం అనేది చాలా ముఖ్యం మన హెయిర్ కేర్లో. అది ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇలా మన హెయిర్ని ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందు ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి నీట్గా చిక్కు తీసుకోండి, ఎక్కడ చిక్కులు లేకుండా. అప్పుడు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే స్కాల్ప్ మసాజ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఆయిల్ అప్లై చేసుకోవడానికి ముందే మనం చిక్కు తీసుకోవాలి, లేదంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యి హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందే చిక్కు తీసేసుకోవాలి. మనం జుట్టుకి చిక్కు ఎప్పుడు తీసుకున్నా సరే పైనుంచి చిక్కు తీయకూడదు, కింద నుంచి చిక్కు తీయాలి. ఎండ్ ఆఫ్ ది హెయిర్ నుంచి చిక్కు తీస్తే మనకి హెయిర్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. నేను 2 పక్కల సైడ్ చిక్కు తీసేసుకున్నాను. నేను చిక్కు తీసుకునేటప్పుడే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా, కొంచెం నాకు చిక్కు ఎక్కువే. అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా తీసుకుంటాను. మీరు కూడా అలాగే నీట్గా నిదానంగా చిక్కు తీసుకోండి. ఇప్పుడు నేను 2 సైడ్స్ అయితే చిక్కు తీసేసుకున్నాను. ఇప్పుడైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేయాలి. ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట, నేను చేసుకున్నాను. అది అప్లై చేసుకుంటున్నాను కొంచెం కొంచెం. 2 చేతులకి బాగా రబ్ చేసేసి హెయిర్ ఆయిల్ కొంచెం. అప్పుడు ఫస్ట్ నేను హెయిర్కి లెంత్కి అప్లై చేస్తాను అనమాట. ఆ తర్వాత లాస్ట్లో స్కాల్ప్కి అనేది అప్లై చేస్తాను. అలాగే మన హెయిర్కి ఎక్కువ ఆయిల్ అప్లై చేసినా లేదా షాంపూ యూజ్ చేసినా కూడా మన హెయిర్కి న్యాచురల్గా ఉండే మాయిశ్చరైజర్ అనేది మొత్తం పోతుంది. అందుకే మన హెయిర్కి ఆయిల్ కానీ షాంపూ కానీ ఎంత అవసరమో అంతే యూజ్ చేయాలి. ఎక్కువ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన స్కాల్ప్ ఎంత డ్రైగా ఉన్నా ఆయిలీగా ఉన్నా కూడా ఎవరికైనా సరే హెయిర్ ఆయిల్ అనేది ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ సరిపోతుంది. ఎవరికైనా సరే ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. మన హెయిర్ వాష్ చేసిన తర్వాత న్యాచురల్ ఆయిల్ అనేది పోతుంది మన స్కాల్ప్ నుంచి. ఇలా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ మీరు హెడ్ బాత్ చేసి తలస్నానం చేసే ముందు ఇట్లాగా హెయిర్ మసాజ్ చేసుకొని బాగా హెయిర్ వాష్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇలా ట్రై చేయండి, వీక్లీ వన్స్ అయినా కానీ కుదిరితే. హెయిర్ లెంత్కి అయితే పూర్తిగా అప్లై చేసేసాను అనమాట ఆయిల్ 2 సైడ్లు. ఇప్పుడు స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. మీరు వాడే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. మరీ హీట్ ఎక్కువ కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేదైతే మనకి హెయిర్ లెంత్కి కానీ స్కాల్ప్ కానీ బాగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా బాగా పెరిగి మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. అలా అని చెప్పి ఎక్కువ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసేయకండి. లెంత్కి అప్లై చేస్తే ఎక్కువ డ్రై అయిపోతుంది హెయిర్. అలాగే స్కాల్ప్కి కూడా ఎక్కువ ఆయిల్ అప్లై చేసామంటే ఎక్కువ డాండ్రఫ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట, లేదంటే డ్రై అయిపోతుంది స్కాల్ప్. అందుకని కొంచెం లైట్గానే అప్లై చేసుకోవాలా హెయిర్ ఆయిల్ లెంత్కి అలాగే స్కాల్ప్కి. ఇలాగా మన ఫింగర్స్తో స్కాల్ప్ మీద లైట్గా ప్రెజర్ ఇస్తూ లైట్గా మసాజ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ డాండ్రఫ్గా ఉన్నట్లయితే ఈ మెథడ్ ఎక్కువగా యూజ్ చేయకండి. అంటే ఎక్కువసేపు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఆల్రెడీ డాండ్రఫ్ ఉన్నట్లయితే ఒక 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇట్లాగా మసాజ్ చేసుకోండి. హెడ్ బాత్ చేస్తే మనకి డాండ్రఫ్ అనేది కొంచెం క్యూర్ అవుతుంది. ఎక్కువసేపు ఓవర్ నైట్ కానీ 2 అవర్స్ 3 అవర్స్ కానీ ఉంచుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట హెయిర్ ఆయిల్ అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అనేది. దాని మీద కొంచెం సపరేట్ వీడియో తీస్తాను డాండ్రఫ్ గురించి. అయితే ఇట్లాగా హెడ్ మసాజ్ చేస్తుంటే మంచిగా నిద్ర వస్తుంది అనమాట, రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇలా హెడ్ మసాజ్ చేసుకుంటూ ఉంటే హెడ్ బాత్ ఉంది కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది అనమాట.
ఇంకా ఆయిల్ ఇట్లా నీట్గా అప్లై చేసేసుకున్నాక ఇలా నేను ముడేసుకుంటున్నాను. ముడేసుకొని క్లిప్ పెట్టేసుకుంటాను. లూజ్గా వేసుకుంటున్నానండి. ఇట్లా ముడి టైట్గా అట్లా వేసుకోవద్దు. వేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తాను అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఇలాంటి మరిన్ని హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై బాయ్.